హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా మనం డిఎంఎల్ ఇంట్రడక్షన్ చూసాం కదా. సో డిఎంఎల్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ ఆర్ మెర్జ్ ఇవి ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. ఓకే, సో ఈ సెషన్లో మనం ఇన్సర్ట్ అంటే ఏంటో మాట్లాడదాం. సో ఇన్సర్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మన టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే, సో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి కదా. సో దానికోసమే మనం ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆ ఇన్సర్ట్ చేసేటటువంటి రోస్ని ఏమంటారు తెలుసా? సో వాటిని రోస్ అని అంటాము, రికార్డ్స్ అని అంటాము, టపుల్స్ అంటాం. కొంతమంది టుపుల్స్ అని, కొంతమంది టపుల్స్ అని ప్రొనౌన్షియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాటిని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇన్సర్ట్ డేటా ఎలా చేయాలో చూద్దామండి. సో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, రోల్ నెంబర్, నేమ్, బ్రాంచ్, ఇయర్. సో ఫస్ట్ది నెంబర్, ఆ తర్వాత 2 కూడా టెక్స్ట్, ఆ తర్వాత మళ్ళీ నెంబర్ కదా. సో ఇన్సర్ట్ ఎలా చేయాలి? ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పి టేబుల్ నేమ్ ఇస్తామండి. సో టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్స్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే కాలమ్ నేమ్స్ ఇస్తాం అనమాట. ఓకే, సో ఏ కాలమ్స్కి మనం వాల్యూస్ ప్రొవైడ్ చేయబోతున్నాము అని. సో రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, బ్రాంచ్, ఇయర్. ఓకే, సో ఈ 4 కాలమ్స్కి నేను వాల్యూస్ ప్రొవైడ్ చేయబోతున్నాను అని చెప్పి వాల్యూస్ అని చెప్పి ఆ వాల్యూస్ ఇక్కడ ఇచ్చేస్తాం. సో నెంబర్స్ అయితే డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. ఓకే, అదే మనం టెక్స్ట్ ఇవ్వాలి, వేర్కేర్ టైప్ టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మనం సింగిల్ కోట్స్లో ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్. ఓకే, సో బ్రాంచ్ వచ్చి సిఎస్సి. ఓకే, అండ్ ఇయర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 4th ఇయర్. ఓకే, సో 1 రో క్రియేటెడ్. సో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే కాలమ్ నేమ్స్ ఎందుకు ఇవ్వాలి? అన్నిటికీ కూడా వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా అని అంటే, సో కాలమ్ నేమ్స్ ఎప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదో తెలుసా? సో మనం అన్ని కాలమ్స్కి వాల్యూస్ ప్రొవైడ్ చేస్తూ అది కూడా ఇదే ఆర్డర్లో ప్రొవైడ్ చేస్తే, అంటే ఫస్ట్ రోల్ నెంబరు, తర్వాత స్టూడెంట్ నేమ్, తర్వాత బ్రాంచ్, తర్వాత ఇయర్, అదే ఆర్డర్లో మనం వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనం కాలమ్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్ అనేయచ్చు. ఓకే, బట్ ఎప్పుడైనా సరే అన్నిటికీ మనం వాల్యూస్ ప్రొవైడ్ చేయకపోయినా, లేదు ఆర్డర్ మార్చి మనం వాల్యూస్ ప్రొవైడ్ చేయాలని చూసినా కంపల్సరీగా ఇక్కడ కాలమ్ నేమ్స్ కూడా మనం మెన్షన్ చెయ్యాలి. మీకు అర్థమైందా? సో ఇన్సర్ట్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొక కమాండ్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.